సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏకాదశంలో గురువు బాగున్నారు, దశమంలో శుక్రుడు, అష్టమంలో శని బలంగా ఉన్నారు, శుక్రుడు బాగున్నారు, అలాగే ఏకాదశిలో కూడా గురువు బాగున్నాడు. కాస్త శుభగ్రహ దృష్టి ఏకాదశిలో శుభగ్రహ ఉండడం వల్ల లాభాలు బాగుంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా లాభాలు బాగుంటుంది. ఇటు కెరియర్లోనూ ఇటు వ్యాపారంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వచ్చిన అవకాశాలని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరుచుకుంటారు. నూతన గృహం కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి సంబంధం కుదిరిన ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఒకప్పుడు స్నేహితులే మోసం చేశారు అని బాధపడిన వాళ్ళకి మళ్ళీ తిరిగి స్నేహితులే మీకు అండదండలుగా నిలవడం ఇదొక మంచి తరుణం అని చెప్పచ్చు. కుటుంబంలోని ఐక్యమత్యం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల మమకారం ఎక్కువగా ఉంటుంది. ఇటు జీవిత భాగస్వామి కావచ్చు, అటు సంతానం కావచ్చు, ఎటువంటి లేని ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోతాయి. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ధాన్యం వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ వీళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ హోటల్ వ్యాపారస్తులు కొనుగోలు చేసేటప్పుడు కల్తీ లేని పదార్థాలు కొనడం అనేది చెప్పదగినది. ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, అదేవిధంగా మంగళవారం, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.